వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈజీగా వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామా? దానికోసం ముందుగా మనము ఒక 7 or 8 పచ్చిమిర్చి పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ అండ్ వెల్లుల్లిపాయలు. తర్వాత వంకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేగాక మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లి ముక్కలుగా చేసుకున్నవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూసారా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు కాస్త పసుపు యాడ్ చేసుకొని మనం ఉప్పు నీటిలో నానవేసుకున్నాం కదా వంకాయ ముక్కలు, అవి యాడ్ చేసుకోవాలన్నమాట. మామూలుగా రెగ్యులర్గా అన్ని కర్రీస్లో వేసే కాకుండా ఈ వంకాయలు వండేటప్పుడు ఉప్పు అన్నింటికంటే తక్కువ పడుతుందండి. వంకాయలు యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 10 minutes అయ్యాక చూస్తే కాస్త మగ్గాయండి. ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది కర్రీ అనేది. కూరకి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 10 minutes అయింది చూద్దాము. 70% వరకు కుక్ అయ్యాయండి. ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న టమాటాలు అనేవి యాడ్ చేసుకోవాలి. నేను 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి 1/2 kg వంకాయలండి. నెక్స్ట్ కొత్తిమీర ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి, కడిగింది. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. టమాటాలు యాడ్ చేశాక చూసారా ఎంత బాగా కుక్ అయ్యిందో కర్రీ అనేది. ఇంకొక 10 minutes అనేది లో ఫ్లేమ్లో పెట్టేస్తే మన కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.